ఇలా రాత్రి నుంచి సిద్దిపేటలో హై డ్రామా నడుస్తోంది. ఎమ్మెల్యే హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. అదే సమయంలో హరీష్ క్యాంప్ ఆఫీస్ దగ్గర కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. క్యాంప్ ఆఫీస్ దగ్గరున్న బీఆర్ఎస్ ఫ్లెక్సీలను కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. ఈ పరిస్థితుల్లో ఇరు పార్టీల కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా రాత్రి నడిచిన సీన్. అయితే ఉదయం మరోసారి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పైకు దూసుకొచ్చేందుకు యత్నించింది కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది కార్యకర్తలు. ఆ కార్యకర్తలను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో మళ్లీ ఉద్రిక్తత చెలరేగింది. రాత్రి నుంచి సిద్దిపేటలో కొనసాగుతున్న ఆ ఉద్రిక్త పరిస్థితికి సంబంధించిన విజువల్స్ మనం టీవీ స్క్రీన్ పైన 4 బాక్సుల్లో చూడొచ్చు. కాంగ్రెస్ కొన్ని ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆగస్టు 15 కల్లా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మరి హరీష్ రావు చేసిన సవాల్ను ఆయన మాట మీద నిలబడాలి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ అక్కడ హరీష్ రావును విమర్శిస్తూ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు తొలగిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. మరొక పక్క బాక్స్ లో అక్కడ రేవంత్ రెడ్డి హరీష్ రావు పైన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని కాంగ్రెస్ కార్యకర్తలు చించేశారు. మరోవైపు బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర కూడా హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ దగ్గర కూడా ఫ్లెక్సీలు కాంగ్రెస్ కార్యకర్తలు చించేయడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట జరిగాయి. ఇక మరొక పక్క బాక్స్ లో మనం చూడొచ్చు హరీష్ క్యాంప్ ఆఫీస్ లో ఫ్లెక్సీలు చించేసిన కార్యకర్తల దృశ్యాలు. క్యాంప్ ఆఫీస్ దగ్గర పరిస్థితి చూడొచ్చు. అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలను రాత్రి ముందస్తుగా కొంతమంది పోలీసులు అరెస్ట్ చేశారు.